వారు ఎలాగుంటారు? సంతోషంగా సిద్ధపడుతూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలిజబెత్ దగ్గరికి ఎవరు వెళ్ళారమ్మా? మరియమ్మ గారు వెళ్ళినప్పుడంట ఏం జరిగింది? నిజంగా వాస్తవంగా ఆ కార్యక్రమం ఏ కార్యక్రమం తెలుసా? 6 month ప్రెగ్నెంట్తో ఉంది. ఎవరు? ఎలిజబెత్. 6 month ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తల్లి అయిన మరియమ్మ గారు వెళ్ళినప్పుడు ఆ మరియమ్మ గారిని చూసి ఒకవేళ ఎలిజబెత్ బాబాటింగా సంతోషించిందేమో కానీ హృదయం గర్భంలో ఉన్న శిశువు మాత్రము ఏం చేశారండి? గంతులు వేశారు. హల్లెలూయా. వాస్తవంగా ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈ దినము కేపీ రావు గారి కుటుంబంలోని అలాగే డేవిడ్ బాబు గారి కుటుంబంలో వారి సంతోషానికి అవతల లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటగా దేవుడు చక్కని కుమార్తెను ఇచ్చాడు. హల్లెలూయా. సెకండ్ టైం దైవీశ్వరులు సంఘము ఏంటి, ఇరు కుటుంబాన్ని కూడా ఆశపడేది ఏంటంటే కుమారుడు కావాలి, బాబు కావాలి. హల్లెలూయా. బెన్ని బాబు ఒక సాక్ష్యం చెప్పారు. ఎంతమంది విన్నారు? ముందుగా వచ్చిన వారు విన్నారు. అది ఎవరైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. హల్లెలూయా. నిజమండి. కొంతమంది జీవితాల్లో మనం ఆలోచించినట్లయితే ఇది నాకు ఇవ్వలేదని నిరాశ చెందే వారు కూడా ఉన్నారు, నిరాశ పడిపోతూ ఉంటారు. కానీ బాబా నేను మాటను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అది ఎవరిచ్చిన దేవునికే మహిమ. హల్లెలూయా. కానీ ఆయన నమ్మున వారిని అంటే దేవుడు ఏం చేయడండి? చెప్పాలి, విడిచిపెట్టడు, సిగ్గుపరచడు. హల్లెలూయా. అందుకే దైవజనులు మొదటిగా ఒక మాట చెప్పారు, యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన యందు 2 కుటుంబాలు భయభక్తులుగా ఉన్నాయి గనక దేవుడు తప్పక ఆశీర్వదించి చక్కని కుమారుడిని దేవుడు అనుగ్రహించునుగాక. ఒక మాట చదువుకొని నేను ఈ సమయాన్ని దైవజనులకి ఈ సమయాన్ని అన్నికిస్తాను. 57వ కీర్తన 57వ సంకీర్తన 10వ చరణంలో ఒక మాట రాయబడ్డది. దేవుని యొక్క సన్నిధిలో అక్కడ రాయబడిన మాట ఒక్కసారి చదవండి. ప్రభువా, క్షణములలో నేను నీకు ఏం చెల్లిస్తాను? కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. 4 గోడల్లో దేవుని చేసిన మేలులు 4 గోడల్లో కాదయ్యా. ఇప్పుడు బెన్నిబాబు పట్ల, దివ్యమ్మ పట్ల, కేపరావు గారి కుటుంబం పట్ల, డేవిడ్ గారి కుటుంబం పట్ల దేవుడు చేస్తున్న కార్యము ఎక్కడ స్తుతిస్తూ ఉన్నారు? సంఘముల మధ్య, జనుల మధ్య. ఈనాడు దేవుడు చేసిన కార్యాలు ఆశ్చర్యముగా ఉంటాయని చెప్పడానికి ఇవి నిదర్శనముగా ఉన్నాయి. హల్లెలూయా. నేను దేవుని యొక్క సన్నిధిలో నేను కృతజ్ఞుడనై ఉన్నానయ్యా. పౌలు గారు అంటారు కదా దశలోనికి రాసిన పత్రికలో, అన్ని విషయాలలో అంట దేవునికి ఏం చెల్లిస్తూ ఉన్నారు? కృతజ్ఞతాస్తుతులు. కేవలం ఈనాడు సమాజంలో మేలు కలిగితే లేదా దేవుని చేత ఆశీర్వాదకరముగా ఉంటే మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కాదు, భక్తుడంటూ ఉన్నాడు, నేను అన్ని వేళలా దేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఈనాడు ఆ కుటుంబాల్లోని చూసిన వ్యత్యాసం ఏంటంటే నేను ఏదైనా సరే ప్రభువుకే మహిమ చెల్లిస్తాను. హల్లెలూయా. వారి ఇరు కుటుంబాల్లో పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో పాప జన్మించిన తర్వాత కొంత శారీరక ప్రాబ్లం వచ్చినప్పుడు వారంతో నిరాశ చెందారు, వారంతో దిగులు పడ్డారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. దేవుడు వారిని మర్చిపోలేదు. ఎందుకంటే చక్కని ఆరోగ్యమును, ఆయుష్ను, హెల్త్నిచ్చి ఈ 2 సంవత్సరాలు దేవుడు గొప్ప కృపతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు గనక నేను అన్యజనుల మధ్యలో ఏంటి నా ప్రేమ, దేవుని ప్రేమ ఎరగని వారి మధ్యలో నేను దేవునికి ఒక మూల స్తంభంగా ఉంటానని ఒక మాట చదివిస్తుంది. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. ఈనాడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారుగా మనం ఉన్నాము గనక అన్యజనుల మధ్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? ఎందుకు చెల్లిస్తూ ఉన్నామని మన వాక్యాన్ని డీప్గా వెళ్ళవసరం లేదు. కానీ ఏంటి
దేవుని చేసిన మేలులు, దేవుని చేసిన కార్యాలు, దేవుని చేసిన ఉపకారాలు. మరి ముఖ్యముగా దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అదే వాక్యంలో మొదటి వచనం చదవండి. 7:57 మొదటి వచనం. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను శరణుజొచ్చిన ఈ ఆపదలలో తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చినాను. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచు ఉన్నాను. హల్లెలూయా. నా కార్యమును సఫలపరిచే దేవుడికి ఈనాడు దేవుడు ఒక కార్యాన్ని ఇచ్చాడు, ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు బిడ్డల పట్ల. మనం చెప్పుకున్నాం, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. గనుక ఇరు కుటుంబాల ఆశ, సంఘములో ఈనాడు సేవకులుగా ఆశపడుతున్న ఈ యొక్క ఆశని దేవుడు తృప్తిపరచును గాక. ఈ మాటలు మన వినికులు దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. దేవుడు దీవించును గాక. మరి ప్రభు